నిన్న మార్కాపురంలో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మంత్రి అయినటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. వాటిలో ముఖ్యంగా కొన్నిటికి నేను సమాధానం చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం రిలీఫ్ ఫండ్ని అమలు చేస్తున్నాము అనేది ఒక విషయం చెప్పుకొచ్చారు. ప్రాబబ్లీ ఈ రాష్ట్రం మొత్తంలో జరిగే అతిపెద్ద స్కాముల్లో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటున్నాను అంటే, అసలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఎలిజిబిలిటీ ఏంటి? అసలు సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరికి ఇవ్వాలి? పేద మధ్యతరగతి ప్రజలకు ఇవ్వాల్సిన ఒక కార్యక్రమాన్ని మీరు ఎవరెవరికి ఇస్తున్నారో ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. దాంతోపాటు ఆరోగ్యశ్రీలో కవర్ అయ్యేటటువంటి ఎటువంటి వ్యాధికైనా సీఎం రిలీఫ్ ఫండ్ అమలు చేయకూడదు అనే ఒక రూల్ ఉంది. దాన్ని బ్రేక్ చేస్తుంది ఎవరు? సీఎం రిలీఫ్ ఫండ్ పేరు చెప్పి ఒక్కొక్క ఎమ్మెల్యే ఎన్ని హాస్పిటల్లో దండుకుంటున్నారో, పేషెంట్స్ దగ్గర ముందే కొంత అమౌంట్ కట్టించుకొని చెక్ తీసుకొని ఆ అమౌంట్ రాగానే ఆ చెక్కుల్ని ఎవరి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారో, లేదా సీఎం రిలీఫ్ ఫండ్లు రావడానికి ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారో ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ 19 నెలల కాలంలో 1000 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేసింది. అంత అవసరం ఏంటి? ఆ 1000 కోట్లు ఎవరెవరి అకౌంట్లోకి వెళ్ళాయో తెలుసుకుంటే జనాలు నవ్వటమే కాదు, రాళ్లు తీసుకొని వాళ్ళ మీద విసిరేయటానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ లాంటి ఒక పథకాన్ని నిర్వీర్యం చేసి పేద మధ్యతరగతి ప్రజల పొట్ట కొడుతూ ఉన్నత వర్గాలకి దోచిపెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించండి. ఆరోగ్యశ్రీకి ఎన్ని వేల కోట్లు బకాయిలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించుకోండి. దాన్ని వదిలేసేసి నెలకి దాదాపు 90 నుంచి 100 కోట్ల మధ్య ఒక్కొక్క హాస్పిటల్కి మీరు లబ్ధి చేకూర్చేలాగా ఒక స్టేట్ మొత్తం కూడా దాదాపు 90 కోట్ల వరకు నెలకి మీరు ఇస్తున్నారు అంటే దాని గురించి ఒక్కసారి ఆలోచించుకోండి కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. దాంతోపాటు రవికుమార్ గారు ఇంకొక కామెంట్ చేశారు. ఏంటి అంటే, ట్రూ అప్ ఛార్జెస్ పెంచారు అని. రవికుమార్ గారు, మీరు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. బహుశా ఆ శాఖ మీకు తెలిసి తీసుకున్నారో తెలియక తీసుకున్నారో నాకు తెలియదండి. కానీ అసలు ఆంధ్రప్రదేశ్లో ట్రూ అప్ ఛార్జెస్ అనే ఒక పదాన్ని తీసుకొచ్చి దాన్ని అమలు చేసిన వ్యక్తి ఎవరో మీకు తెలుసో లేదో నాకు తెలియదండి. అమలు చేసిన ఘనత, ఎందుకు ఘనత అంటున్నానంటే, ప్రతిదీ నాదే క్రెడిట్ అనుకుంటారు కదా మీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ ట్రూ అప్ ఛార్జెస్ అనే ఒక పదాన్ని కనిపెట్టి దాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేసిందే నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే మీరు ఇండైరెక్ట్గా పక్కనే ఉన్నటువంటి మీ నాయకుడిని విమర్శిస్తున్నారా, లేక మా నాయకుడు పేరు చెప్పి ఆయన్ని క్రిటిసైజ్ చేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఆ ట్రూ అప్ ఛార్జెస్ అనేది ఒక రెగ్యులేటరీ ప్రక్రియ. దాన్ని కంట్రోల్ చేసేది గవర్నమెంట్ కాదండి. ఆ రెగ్యులేటరీ బాడీ అనేది దాన్ని కంట్రోల్ చేస్తుంది, కానీ గవర్నమెంట్కి సంబంధం ఉండదు అని తెలియకుండా ఆ శాఖ మంత్రిగా ఉండటం దురదృష్టకరం. ఇంకొక విషయం ఏంటంటే, పాదయాత్ర చేశారు, ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క ఓటు తీసుకున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు కామెంట్ చేస్తున్నారు. పాదయాత్రలో చేసినటువంటి ప్రతి ఒక్క హామీని 195% పైగా హామీల్ని అమలు చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అదే మీ నాయకులు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేస్తూ ఎన్ని హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కటి నేను వీడియో ఎవిడెన్స్తో సహా మీకు చూపించగలను. ముఖ్యంగా నిరుద్యోగ భృతి అన్నారు, ఉందా? లేదు. అదేవిధంగా ఆడబిడ్డ నిధి అన్నారు, ఉందా? లేదు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ని ప్రైవేట్కి ఏ విధంగా ఇస్తారు? జీవో నెంబర్ 108ని 100 రోజుల్లో క్యాన్సిల్ చేస్తారు అని ప్రామిస్ చేశారు. దాన్ని నిలబెట్టుకున్నారా? పాదయాత్రలో హామీలు ఇచ్చి ఒక్కదాన్ని కూడా అమలు చేయకుండా తొంగలో తొక్కింది మీరా? మా నాయకుడి గురించి మాట్లాడేది. ద సేమ్ టైం
అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల లడ్డూ గురించి మాట్లాడుతున్నారు. తిరుమల లడ్డు వ్యవహారంలో ఏ విధంగా కూటమి ప్రభుత్వానికి బూమరాంగ్ అయ్యి సాక్షాత్తు మీ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారే ఏమీ చేయలేక అసెంబ్లీలో ఏమి అనౌన్స్ చేశారో ఒక్కసారి వినండి. గత ప్రభుత్వంలో నాయకులు చేశారు మేమని ఎక్కడా అనలేదు అని ఆయన నోటితోనే ఆయనే అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీయటానికి మీరు చేసినటువంటి కుట్ర బూమరాంగ్ అయ్యేసరికి దాన్ని ఏ విధంగా కడుక్కోవాలో తెలియక ఈ విధంగా పిచ్చి ప్రలాపనలు చేస్తున్నారు. దాంతోపాటు ఇంకొక ముఖ్య విషయం, సెంట్రల్ గవర్నమెంట్ ఈ లడ్డూ వ్యవహారంలో మీకు ఏ విధంగా చీవాట్లు పెట్టిందో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. హెరిటేజ్కి, ఇందాపూర్ డైరీకి, బోలేబాబా డైరీకి, వైష్ణవి డైరీకి ఉన్నటువంటి సంబంధాల మీద మండలిలో డిస్కస్ చేయడానికి నోటీసులు ఇస్తే ఎందుకు వెనకాడుతున్నారు? మీ తప్పు లేకపోతే నిజంగా ముందుకొచ్చి ఎందుకు మీరు దాని మీద డిస్కషన్ పెట్టరు? అంటే మీ అందరికీ తెలుసు తప్పు ఎవరు చేశారు, ఎక్కడ జరిగింది అని. కల్తీ జరిగినటువంటి ట్యాంకర్ని తిరిగి మళ్ళీ మీ హయాంలోనే కంపెనీ పేరు మార్చి లోపలికి తీసుకోవటం వల్ల ఎవరికి లబ్ధి చేకూరిందో ఒక్కసారి ఆలోచించండి. దాంతోపాటు రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల్ని స్టార్ట్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు మాట్లాడారు. అసలు జలయజ్ఞము అనే ఒక ప్రక్రియని స్టార్ట్ చేసి దాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో హుందాగా ఎన్నో ప్రాజెక్టులని ముందుకు తీసుకెళ్తున్నారు. మీ హయాంలో సాక్షాత్తు ప్రధానమంత్రి గారే పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక ఏటీఎం లాగా వాడుతున్నారు అని ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పారంటే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో మీరే ఆలోచించుకోండి. పోలవరంలో 2014 నుంచి 2019 వరకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటానికి కారణం ఏమిటో ఒక్కసారి ఆ సంబంధిత శాఖ మంత్రుల్ని అడగండి. 2019 నుంచి 2024 వరకు ఎంత ప్రోగ్రెస్ అయిందో మీరే క్వశ్చన్ చేసుకోండి. దాన్ని వదిలేసి అనవసరంగా మా నాయకుడి మీద కామెంట్స్ చేయటం ఎంతవరకు సమంజసం? దాంతోపాటు వ్యవస్థలను మొత్తాన్ని నాశనం చేశారు అంటున్నారు. గొట్టిపాటి గారు, ఇప్పుడు మీ ప్రభుత్వంలో వాడుతున్నటువంటి దాదాపు 50% పైగా వ్యవస్థల్ని మొత్తము మీకు అందుబాటులోకి తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. సచివాలయ వ్యవస్థల్ని పేరు మార్చుకొని ఏదో స్వర్ణ వార్డులు, గ్రామ వార్డులు అని పేర్లు మార్చుకోవటం తప్పితే మీరు చేసిన పని ఏంటి? ఒక్కటన్నా మీరు చేయగలిగారా? లేదు. వ్యవస్థల్ని రూపుమాపుతుంది మీరు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థను పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అరాచకాలు మీరు సృష్టిస్తున్నారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. దాన్ని ఎవ్వరూ మర్చిపోరు. మాట ఇస్తే మోసం చేశాడు అని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడుతున్నారు. మాట ఇచ్చి మోసం చేయటం అంటే ఏంటో నేను మీకు ముచ్చుకు కొన్ని చెప్తాను, వినండి. ఆడబిడ్డ నిధి ఇస్తాను అన్నారు, లేదు. అమ్మ ఒడి 15,000 ప్రతి ఒక్కళ్ళకి ఇస్తాము, ఇంతకుముందు ప్రభుత్వంలో 2,000 తగ్గించి వాళ్ళ జేబుల్లోకి వేసుకున్నారు అన్నారు. అది మాట ఇచ్చి తప్పటం కాదా? రైతు భరోసా సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి 20,000 ఇస్తాను అన్నారు. ఎంతమందికి ఇచ్చారో మీరు ఒక్కసారి చూసుకోండి. ఏదో పెన్షన్ విధానాన్ని మేమే 4,000 చేశాము అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 100 మందికి 3,000 పెన్షన్ ఇస్తే ప్రతి ఒక్కరికి చేరేది. కానీ మీ హయాంలో ప్రతి ఒక్కరికి 4,000 ఇస్తున్నారు. కానీ ఆ 100 మందిని 50 మందికి చేసి ఏ విధంగా లబ్ధి పొందే వాళ్ళ పొట్టగొడుతున్నారో, నిజమైన అర్హుల్ని మీరు ఎంతమంది కించపరిచారో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి పెన్షన్ విధానాన్ని అమలు చేస్తారు అని చెప్పారు. అమలు చేశారా నిజంగా? లేదు. లోకేష్ గారు ఇచ్చినటువంటి ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు అన్నారు. అదేమన్నా రిలీజ్ చేశారా? లేదు. దాంతోపాటు జియో నెంబర్ 108ని క్యాన్సిల్ చేస్తాను అన్నారు 100 రోజుల్లో. అది చేశారా? లేదు. మీ కూటమిలో ఉన్నటువంటి ఇంకొక పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు మా గవర్నమెంట్ రాగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి అని ఊగిపోయారే, కనీసం ఆ కేసు గురించి ఆలోచించాడా? ఋషికొండ సొంత ప్యాలెస్లకి అన్నారుగా, దాన్ని ప్రూవ్ చేయగలిగేలా? ఒక్కటన్నా మీరు ఇచ్చిన హామీలలో ఒక్కటన్నా నిలబెట్టుకొని 100కు 100% అమలు చేశాము అన్నది ఒక్కటి చూపించండి. అలాంటివన్నీ వదిలేసేసి
ఏదో పబ్బం గడుపుకోవటానికి ప్రతిదీ వైసీపీ చేసింది అని చెప్పుకోవటానికి సిగ్గుండాలి. 2 సంవత్సరాలు కావస్తుంది, ఇంకా వైసీపీ మీద నెపంతో ఎంతకాలం నెట్టుకొస్తారు? అప్పుల్లో 14 లక్షలు చేశారు అని చెప్పి ఆనాటి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసారే, ఈ రోజు మీరు వచ్చిన ఇంత కాలంలోనే అప్పటి గవర్నమెంట్ ఎంత చేసింది అనేది అసెంబ్లీ సాక్షిగా మీరే బయట పెట్టారు. అదేవిధంగా ఈ 19 నెలల కాలంలో మీరు ఎంత అప్పు చేశారు అనేది మొత్తం ఉంది ప్రజల దగ్గర. దయచేసి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి రవికుమార్ గారు, మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. డెఫినెట్గా 2014లో మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచిన తర్వాత 2016లో పార్టీ మారినప్పుడు మీ లబ్ధి కోసం టీడీపీలో జాయిన్ అయ్యారు. సరే, అది మీ ఇష్టపూర్వకం. కానీ 2019 ఎలక్షన్స్కి వెళ్లే ముందు మీ గుండె మీద చెయ్యేసుకొని ఒక్కసారి ఆలోచించుకోండి. కొంతమందికి ఏమని చెప్పి మీరు ఎలక్షన్కి వెళ్ళారు? నేను మళ్ళీ ఇటు గెలిచిన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వస్తాను అని మీరు ముందుకు ఎలక్షన్కి వెళ్ళలేదా? గెలిచిన తర్వాత మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఎవరెవరిని కలిశారో, ఎవరెవరిని అప్రోచ్ అయ్యారో ప్రతిదీ నన్ను చెప్పమంటారా? మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జాయిన్ చేసుకోవడానికి ఇష్టపడకపోబట్టే మీరు మళ్ళీ తిరిగి అక్కడ కొనసాగారు. అదే గనక జనాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకొని ఉంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీలోకి రావడానికి ఆలోచించకుండా ఎంటర్ అయ్యేవాళ్ళు అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. నేను మాట్లాడిన మాటల్లో ఏ విధంగా తప్పున్నా, ఏమి తప్పున్నా సరే, మీ 164 మంది ఎమ్మెల్యేలలో ఒక్కళ్ళైనా ముందుకొచ్చి ఇదిగో ఇది అని చెప్పి మాట్లాడే దమ్ము ఎవరికున్నా సరే ముందుకు రండి. అంతెందుకు, మీరు ఇన్ని క్వశ్చన్లు వేసి ఇన్ని ఆరోపణలు చేశారు కదా, నేను చెప్పిన వాటిల్లో ఒక్కదానికైనా మీరు ముందుకొచ్చి ఇదిగో ఎవిడెన్స్ ఇది అని చూపించగలిగితే గనక నేను ఒప్పుకుంటాను. కానీ మీరు ఆ ధైర్యం చేయలేరు, ఎందుకంటే మీ దగ్గర ఎటువంటి సమాధానం లేదు. కనీసం ఇది మాట్లాడే అర్హత కూడా, అధికారం కూడా మీరు సంపాదించుకోలేనటువంటి స్టేజిలో ఉన్నారు అంటే ఒక్కసారి ఆలోచించుకోండి. నేను చెప్పిన వాటికి ఏ విధంగానే వేటిలోనైనా సరే మీరు వీటిలో ఇదిగో ఎవిడెన్స్ పూర్వకంగా ఇది అని చెప్పగలరా? ముఖ్యంగా నేను చెప్పిన సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, వ్యవస్థలు కానివ్వండి, హామీలు కానివ్వండి, ప్రతి ఒక్కటి వీడియో ప్రూఫ్తో సహా చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు రెడీగా ఉంటే ఎక్కడికి రమ్మన్నా కానీ నేను రావడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ.